హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వయసు పెరుగుతున్న జోరు మాత్రం తగ్గించడం లేదు ధోని. మహేంద్రుడిలో ఈ క్వాలిటీయే కోట్లాది మంది అభిమానులకు కిక్కిస్తోంది, స్టేడియాలకు తరలి వచ్చేలా చేస్తుంది. హైదరాబాద్ లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడని తెలుసుకున్న ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎగబడుతున్నారు. బ్లాక్ లోనైనా టికెట్లు కొని మ్యాచ్ చూడాలని తహతహలాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా మహేంద్రుడి మాయాజాలమే నడుస్తోంది. భారత్ కు 2 ప్రపంచ కప్లు అందించిన ఎంఎస్ ధోని కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతూ ఉండడం ఒక ఎత్తైతే, ధోనికి ఇది ఆఖరి ఐపీఎల్ సీజన్ అని ప్రచారం జరుగుతూ ఉండడం రెండోది. అందుకే ఐపీఎల్ 2024లో ధోని ఆట చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. మిస్టర్ కూల్ ఏ నగరానికి వెళ్లినా స్టేడియాలు కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఏప్రిల్ 5వ తేదీన ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఢీకొంటున్నాయి. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఎంఎస్ ధోని హైదరాబాద్ లో మ్యాచ్ ఆడుతూ ఉండడంతో ఈ మ్యాచ్ కోసం టికెట్ల కోసం ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సాధారణ వ్యక్తి నుంచి అత్యున్నత స్థాయి అధికారుల వరకు టికెట్ల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కూడా చాలా మందికి నిరాశ ఎదురవుతోంది. ఆన్లైన్ లో ఉంచిన టికెట్లు నిమిషాల్లో మాయమైపోవడంతో అభిమానులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. సాధారణంగా ఏ నగరంలో అయినా ఉన్నతాధికారులకు ఐపీఎల్ నిర్వాహకులు కాంప్లిమెంటరీ పాసులు ఇస్తూ ఉంటారు. అయితే నగరానికి ఎంఎస్ ధోని రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్ చెన్నై మ్యాచ్ టికెట్ల డిమాండ్ను ముందే ఊహించిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ చాలా తక్కువ సంఖ్యలో ఆన్లైన్లో టికెట్లను అమ్మినట్లుగా సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. 35,000 కెపాసిటీ ఉన్న ఉప్పల్ స్టేడియం టికెట్లను పెద్ద సంఖ్యలో బ్లాక్ చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. వీటిని కాంప్లిమెంటరీ పాసులుగా ముద్రించి బ్లాక్ లో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో టికెట్ 10,000 కూడా పలుకుతోందట. బ్లాక్ టికెట్ల వ్యవహారంపై మీడియాలో కథనాలు వస్తున్నాయి. పట్టించుకున్న వారే లేరు. హెచ్సీఏ అధికారులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. టికెట్ల గురించి హెచ్సీఏ సభ్యులు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. మ్యాచ్ కోసం ఎన్ని టికెట్లు ఆన్లైన్లో పెట్టారు, వాటిని ఎవరు కొన్నారు అనే వివరాలు ఆన్లైన్ సంస్థ సన్ రైజర్స్ హెచ్సీఏ దగ్గర ఉంటాయి. కానీ ఇప్పటి వరకు టికెట్ల విక్రయాల గురించి ఎలాంటి ప్రకటన లేదు. ఈ విషయమై పలు విమర్శలు వస్తున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని